హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో పత్తితో మాల ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. పత్తి గింజ తీసుకొని కొత్త పత్తి తీసుకోవాలన్నమాట. తెల్లగా ఉంటుంది బాగా. గింజ తీసుకొని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకునేసి ఇలా అనుకోవాలి. గుల్లగా నీట్గా వచ్చేటట్టు ఇలా అనుకోవాలి. పత్తి కట్టు కాకూడదు. ఇలా ఇలా పై పైన ఇట్లా అనుకోవాలన్నమాట. ఇలా వీబు తీసుకునేసి ఇలా నీట్గా అనుకోవాలి. చేసుకోవాలి. ఇందులో చేసుకుంటాను. ఇలా అన్నీ చేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని కావాలంటే మనకు ఎంత మాల కావాలో అన్నీ ఇలా చేసుకోవాలన్నమాట. మన విగ్రహం కానీ పటం కానీ దాన్ని బట్టి మనము ఏ సైజే తీసుకోవచ్చు. దీనికన్నా చిన్నవైన చేసుకోవచ్చు, దీనికన్నా పెద్దవైన చేసుకోవచ్చు. మన ఇష్టం అన్నమాట. మన పటము విగ్రహాన్ని బట్టి సైజు తీసుకోవాలి. బాగుంటుంది అన్నమాట. ఇలా ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. నేను ఒక 9 చేసి చూపిస్తున్నాను. ఇలా చేసుకోవాలి. ముందు పివికాలు తీసుకోవాలి. ఇలా కొంచెం పివికాలు తీసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేయాలి. అంతా కలిపేయాలి. ఇలా పాలలాగా తయారు చేసుకోవాలి. ఇలా చేసేటవన్నీ ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం ఎక్కువ కొంచెం పెద్దగా చిన్నగా వస్తాయి కదా. అయితే ఇది ఒకటి నాకు కొంచెం పెద్దగా వచ్చింది, అందుకు ఇలా కింద పెట్టుకున్నా. ఇలా సైజు వారు పెట్టుకోవాలి. ముందు పెద్ద పెట్టుకుంటూ రావాలి. కొంచెం చిన్నగా వచ్చినాయి అనుకోండి, అవి కొంచెం పైకి పెట్టుకోవాలి. నాకు ఇది కొద్దిగా చిన్నగా వచ్చింది కదా, అట్లా లైట్గా వస్తాయి, మరీ ఎక్కువ రావు. ఏమంటే అట్లా మనం సెట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. ఒకవేళ చిన్నగా వచ్చినప్పుడు ఇట్లా పైకి చిన్నగా వచ్చేటిని పైకి పెట్టుకుంటూ రావాలన్నమాట. అట్లా సెట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. మనం ఇట్లా ఫీవికాల్ కలుపుకున్నాం కదా, దాంట్లోకి అనుకోవాలన్నమాట. కొంచెం ఎక్స్ట్రా పత్తి పెట్టుకొని తిప్పుకోవాలి. ఇట్లా రెండు అలా తీసుకోవాలి.
దారంతో కడదాం. ఇలా చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో మాల. ఇంకా మనం పసుపు కుంకుమ, మన గ్రీన్ కుంకుమ అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట. డెకరేషన్ ఇంకా మన ఇష్టం, ఇలాగా అంటే అలా చేసుకోవచ్చు. ఇక్కడంతా పెట్టుకోవాలి పసుపు కుంకుమ. అలా చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. అంతా మొత్తం కుంకుమైనా పెట్టుకోవచ్చు, పసుపు అయినా పెట్టుకోవచ్చు, ఓటి మార్చి ఓటి పెట్టుకోవచ్చు, పసుపు ఇంకో 2 కలిపి అయినా పెట్టుకోవచ్చు, ఉత్త గ్రీన్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. మన డెకరేషన్ ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. చేసే విధానం ఇది. కాడ కనపడకుండా అట్లా మీరు విగ్రహానికి పటానికి దారాలు కట్టుకొని వేసుకోవచ్చు అనమాట. విగ్రహానికి అయితే ఒకటేసారి అట్లా దారం కట్టేసి వేసుకోవచ్చు. రెండింటికి పటానికైతే విడివిడిగా దారాలు కట్టుకొని పటానికి వేసుకోవచ్చు.